హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 90 పాయింట్స్ గెయిన్ అయ్యి 73,738 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 32 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,368 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 46 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,970 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్షన్, ఎస్టర్డే మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్. ఓపెనింగ్ అయితే సిమిలరే, ఓపెనింగ్ ఒక గుడ్ గ్యాప్ అప్ ఇవాళ కూడా. బట్ ఆ గ్యాప్ అప్ నుంచి ఫస్ట్ 15-30 మినిట్స్ లోనే ఒక మంచి ఫాల్ నిన్న ఎలా అయితే కనిపించిందో ఇవాళ కూడా అలానే నాట్ ఓన్లీ నిఫ్టీ, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్రైస్ యాక్షన్, ఓపెనింగ్ ప్రైస్ యాక్షన్ నిన్న అండ్ ఇవాళ మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. అండ్ అక్కడి నుంచి ఇవాళ మీరు మొత్తం మార్కెట్ ప్రైస్ యాక్షన్ అంతా ప్యూర్లీ కన్సాలిడేషన్ లోనే బోత్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపించింది. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్ వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు ఇండియా విక్స్ ఇవాళ మోర్ దాన్ 20% దగ్గరగా ఫాల్ అయ్యింది అని. ఫాల్ అయ్యి ఆల్మోస్ట్ ఓవరాల్ మోర్ దాన్ 22% దగ్గరగా కూడా ఒక పాయింట్ లో ఫాల్ అయింది. బట్ ఒక పాయింట్ కి మళ్ళీ రికవర్ అవుతూ 19.7 అంటే నియర్లీ ఒక 20% దగ్గరగా ఇండియా విక్స్ ఇవాళ ఫాలో అవుతుండడం చాలా చాలా కంక్లూజన్స్ మార్కెట్ లో అరైజ్ అవుతున్నాయి. ఇది ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా వాచ్ చేయాల్సిన సెగ్మెంట్. విక్స్ అంటే ఆప్షన్ ట్రేడర్స్ కే కదా, ఇన్వెస్టర్స్ కి ఏం సంబంధం ఉంటుందిలే అని చూడొద్దు. బికాస్ విక్స్ డిరైవ్ అవుతున్నదే మార్కెట్ ఒక ఫియర్ ఆర్ కమింగ్ డేస్ లో మార్కెట్ ఏమవుతుంది, ఎంతలా చేంజ్ అవుతుంది, ఎంతలా వోల్టైల్ గా ఉంటుంది అనేది ఈ విక్స్ మనకి చూపిస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ ని ఉంచుతున్నాను, ఆ డేటాని గమనించండి. ఫస్ట్ అయితే ఈ విక్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత మార్కెట్ లోకి మూవ్ అవుదాం. ఈ ఇన్సిడెంట్ కి ముందు ఇవాళ ఆల్మోస్ట్ 20% ఫాల్ అయింది కదా. ఈ ఇన్సిడెంట్ కి ముందు కేవలం 2 సార్లు మాత్రమే సింగిల్ డే లో విక్స్ మనకి 20% కంటే ఎక్కువ ఫాల్ అయింది. అది 2014 ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఇంకొకటి 2019 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అది ఎప్పుడెప్పుడు జరిగింది అనేది కింద మీకు ఇండికేట్ చేస్తూ డేటా కూడా కనిపిస్తూ ఉంటుంది, ఎంటైర్ డేటా స్క్రీన్ పైన. సో 2014 ఆఫ్టర్ ఎలక్షన్స్ విక్స్ నియర్లీ 34% ఫాల్ అయితే 19 ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 30% దగ్గరగా ఫాల్ అయింది. అప్పుడంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి విక్స్ ఫాల్ అయింది, నెక్స్ట్ ఈవెంట్ అయిపోయింది కాబట్టి వోల్టాలిటీ ఉండదు అనుకొని ఫాల్ అయింది అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఎందుకు ఫాల్ అయింది, ఇప్పుడు అసలు ఏ ఈవెంట్ అవ్వలేదు కదా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తున్నదే కంక్లూజన్ అని కాదు, దీని కారణంగానే జరిగిందని కాదు. యాజ్ ఆఫ్ నౌ ఈ పాయింట్ కి మీరు మార్కెట్ లో ఉన్న ఏ టాప్ ఎక్స్పర్ట్ ని అడిగినా ఉన్న అన్ని వేస్ ని చూసినప్పుడు మనకి డిరైవ్ అయ్యే కంక్లూజన్స్ ని మాత్రమే నేను మీ ముందు పెడుతున్నాను. ఫస్ట్ థింగ్, మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో చూసిన అన్సర్టనిటీ, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ అవ్వదనేది మార్కెట్ లో ఒక క్లారిటీ వస్తుండడం ఇవాల్టి ఫాల్ కి వన్ ఆఫ్ ద మైనర్ రీజన్, మేజర్ కాదు మైనర్ రీజన్. మేజర్ రీజన్ అయితే మాత్రం ఇప్పటి వరకు మోస్ట్లీ మనకి జనరల్ ఎలక్షన్స్, కేంద్రంలో ఏ గవర్నమెంట్ రావాలని జరిగే ఎలక్షన్స్ అన్ని కూడా మేలో జరిగేవి. ఎగ్జిట్ పోల్స్, యూఫోరియా అంతా మనకి మేలో ఉండేది. కానీ ఇప్పుడు మే నుంచి జూన్ కి షిఫ్ట్ అవుతూ ఉండడం నియర్ టర్మ్ వోల్టాలిటీనే కదా విక్స్ మెజర్ చేస్తుంది. నియర్ అండ్ నెక్స్ట్ ఎక్స్పైరీస్ ని విక్స్ ఫోకస్ చేస్తుంది, ఫార్ ఎక్స్పైరీస్ ని ఫోకస్ చేయదు. కాబట్టి నియర్ ఎక్స్పైరీలోనూ ఏ వోల్టైల్ ఈవెంట్స్ లేవు, నెక్స్ట్ ఎక్స్పైరీ అయిన మేలో కూడా ఏ వోల్టైల్ ఈవెంట్స్ లేవు. కాబట్టి విక్స్ ఇవాళ డ్రాప్ అయ్యుండొచ్చు అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. బికాస్ విక్స్ మెజర్ చేసేదే నియర్ అంటే ఆ మంత్ ది అండ్ నెక్స్ట్ మంత్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ని మాత్రమే. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ రీజన్ అయితే కేంద్రంలో ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది మార్కెట్ లో ముందుగానే స్టాట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. కాబట్టి మరి ఇది రాంగ్ అవుతుందో రైట్ అవుతుందో నాకు తెలియదు, కానీ మార్కెట్ లో ప్రతి ఒక్కరి ఊహాగానాలు అయితే ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మోడీ ప్రభుత్వమే వస్తుంది అనేలా ఊహాగానాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాబట్టి అండ్ ఏ రిపోర్ట్స్, ఏ సర్వేస్ కూడా అపోజిషన్ అయిన కాంగ్రెస్ ఆర్ వాళ్ళ అలయన్స్ వస్తుంది అనేలా ఏ నివేదిక ఇవ్వట్లేదు. కాబట్టి అప్డేట్ ని ఎలక్షన్స్ ఒక రిజల్ట్ చాలా టైం బ్యాక్ వరకు కూడా ఒక బిగ్ సర్ప్రైజ్ ఈవెంట్ గా ఉండేది. ఆ రోజు మోస్ట్లీ రిజల్ట్స్ రోజు తప్పించి ముందుగా గెస్ట్ చేసే ప్రాబిలిటీ చాలా తక్కువ ఉండేది, కానీ ఈసారి ప్రాబబిలిటీ చాలా ఎక్కువ బీజేపీ సైడ్ ఉందనేలా అప్డేట్స్ ఉంటుండడం కూడా ఆ స్పెషల్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ని ఈసారి ఎలక్షన్స్ ఒక రిజల్ట్స్ కోల్పోతుండడం మార్కెట్ లో ఇవాళ ఫాల్ అయిన వోల్టాలిటీకి రీజన్స్ గా చూడొచ్చు. ఈ 3 రీజన్స్ ని మనం వీటికి కంక్లూజన్ గా తీసుకోవచ్చు. అండ్ యూజువల్ గా విక్స్ ఇంతలా డ్రాప్ అయినప్పుడు మార్కెట్ లో కమింగ్ డేస్ లో అంత వోల్టాలిటీని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఒక 300 పాయింట్స్ పైకి 400 పాయింట్స్ కిందకి ఇలా యూజువల్ గా జరగకూడదు. థియరిటికలీ, మళ్ళీ చెప్తున్నాను, థియరిటికల్ గా విక్స్ లో ఉన్నప్పుడు మార్కెట్ లో వోల్టైల్ మూవ్స్ ఉండకూడదు. కానీ ఈ మధ్య కాలంలో ఆ థియరిటికల్ నాలెడ్జ్ అనేది మార్కెట్ లో అప్లై అవ్వట్లేదు. ఈవెన్ ఇన్ ద లో విక్స్ కండిషన్స్ మార్కెట్ చాలా వోల్టైల్ గా మూవ్ అవుతున్నాయి. మరి కమింగ్ డేస్ లో ఈ థియరీ మార్కెట్ లో ఇవాళ ఇంతలా ఫాల్ అయింది కాబట్టి థియరీ మార్కెట్ లో ఎంత స్ట్రాంగ్ గా అప్లై అవుతుందో చూడాలి. మార్కెట్ ఇన్ కమింగ్ డేస్ టూ మచ్ వోలటైల్ గా మూవ్ అవ్వదు, ఒక రేంజ్ బౌండ్ లో ఉంటుంది అనుకుంటేనే విక్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ విక్స్ డ్రాప్ అయిన దానికి కమింగ్ డేస్ మార్కెట్ వోలటైలిటీ ఎలా మ్యాచ్ అవుతుందో మనం అబ్జర్వ్ చేయాలి. ఇది విక్స్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా. ఇక మన మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ పెద్ద మూవ్ కాకపోయిండొచ్చు. స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ చూసారా, ఇవాళ 1%, 1.2% పెరిగాయి. అండ్ ఇవాళ మోస్ట్లీ పోర్ట్ఫోలియోలో స్మాల్ అండ్ మిడ్
మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే చాలా ఎక్కువగానే పెరిగాయి. చాలా సెగ్మెంట్స్ లో ఉంటున్న స్టాక్స్ చాలా భారీగానే పెరిగాయి. అండ్ పర్టికులర్ గా మా పోర్ట్ఫోలియోలో ఉంటున్న స్టాక్ లో ఎక్కువగా పెరిగింది అయితే BSE. అలాగే మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ లో ఎక్కువగా ఏ స్టాక్ పెరిగింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ ఇండివిజువల్ గా ఎవరెవరి పోర్ట్ఫోలియోస్ లో ఏ స్టాక్స్ ఎక్కువగా పెరిగాయి అన్నది ఒక పెద్ద లిస్టే మన కామెంట్ సెక్షన్ లో షేర్ అవుతుంది. అండ్ ఈ BSE గురించి ఇప్పుడు చెప్తున్నాను అనుకోకండి, పెరిగిన తర్వాత చాలా టైం బ్యాక్ ఆల్మోస్ట్ 600-900 దగ్గర ఉంటున్నప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ మేము మా పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తున్న స్టాక్. ఎందుకు BSE రిలేటెడ్ గా డెరివేటివ్ సెగ్మెంట్ కి స్కోప్ ఉంది, గ్రోత్ రిలేటెడ్ గానీ మల్టిపుల్ టైమ్స్ వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ కమింగ్ టు మార్కెట్, ఈ రోజు విక్స్ పడిపోయింది కదా, కమింగ్ డేస్ లో వోలటైలిటీ ఉండదు, ఇంకేముందిలే మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉంటుందని థింక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా PCE డేటా ఫ్రైడే రాబోతుంది. 26th ఏప్రిల్ రాబోతుంది. ఆ రోజు ఖచ్చితంగా మార్కెట్ వోలటైల్ గా రియాక్ట్ అవుతుంది. అంటే ఆ రోజు అంటే మన మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తుంది ఆ డేటా. నెక్స్ట్ మండే మన మార్కెట్ వోలటైల్ గా రియాక్ట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో కాబట్టి ఫ్రైడే ఓవర్ నైట్ పొజిషన్స్ మాత్రం నేను పర్టికులర్లీ బిగినర్ అయితే ఆర్ ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనుకునే వాడిని అయితే నేను క్యారీ చెయ్యను. అపార్ట్ ఫ్రమ్ దట్ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయనడానికి FIS ఒక షార్ట్స్ నాకు ఒక సిగ్నిఫికెంట్ కంఫర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. FIS ఒక షార్ట్స్ నిన్న పెరిగిన తర్వాత కూడా షార్ట్స్ ఇంకొంచెం క్రియేట్ అవుతున్నాయి. 66% దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి. విత్ రెస్పెక్ట్ టు కాంట్రాక్ట్స్ 1,09,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఉన్నాయి. ఒక బ్యూటిఫుల్ డీసెంట్ కాంట్రాక్ట్స్ 1,00,000 కాంట్రాక్ట్ షార్ట్ సైడ్ ఉన్నాయి FISవి. ఏ మాత్రం మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తున్నా అవి కవరింగ్ చేయాల్సిందే, షార్ట్ కవరింగ్ జరగాల్సిందే. మార్కెట్ లో ఒక సిగ్నిఫికెంట్ మూవ్ కూడా అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. అన్లెస్ ఆ PCE డేటా ఉంది కదా, ఇన్ఫ్లేషన్ డేటా 26th ఏప్రిల్ రాబోతున్న డేటా, అది డిస్టర్బ్ చేస్తే తప్పించి మార్కెట్ లో ఉంటున్న ఎన్విరాన్మెంట్ మొత్తం ఇక్కడ నుంచి పడ్డం కంటే పెరగడానికే పాసిబిలిటీ ఎక్కువ ఉందనేలా ఇండికేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న హై నుంచి ఆల్ టైమ్ హైస్ నుంచి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న లోకి ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేసినప్పుడు 50% రిట్రేస్మెంట్ అబౌవ్ మనం క్లోజ్ అవుతుండడమే బుల్లిష్ గా నేను చూస్తున్నానని చెప్పాను. 61.8 అంటే ఆల్మోస్ట్ 22,400 దగ్గర ఇవాళ మనకి రెసిస్టెన్స్ ఆ జోన్ దగ్గర మనకి ఫేస్ చేసి కిందకి వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో కానీ ఈ జోన్ అబౌవ్ కానీ డైలీ క్లోజింగ్ జరుగుతూ ఉంటే ఇంకా అది ఫర్దర్ గా ఆల్రెడీ బులిష్ గానే ఉంది వ్యూ, బట్ ఇంకా ఫర్దర్ గా బులిష్ వ్యూ ని కన్ఫర్మ్ చేస్తున్నట్టు. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తుంటే నేను చూస్తున్న రెసిస్టెన్స్ 22,540 అండ్ అబౌవ్ ఆల్ టైమ్ హై, రీసెంట్ ఆల్ టైమ్ హై అయినా 22,780. అండ్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు నేనైతే 22,250 బ్రేక్ అయి బిలో క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలా మార్కెట్ లో జరుగుతూ ఉంటే దెన్ అగైన్ మార్కెట్ ఈ బులిష్ మొమెంటం నుంచి 50% రిట్రేస్మెంట్ అబౌవ్ వచ్చింది. అగైన్ బిలో వెళ్తుంటే 50% రిట్రేస్మెంట్ ని ఫేక్ బ్రేక్అవుట్ గా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని అగైన్ మళ్ళీ మార్కెట్ రేంజ్ బౌండ్ కి వెళ్తుందనేలా వ్యూ ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మార్కెట్ అప్ సైడ్ కి ఉంటుందనేలా బులిష్ వ్యూ ని మార్కెట్ లో క్యారీ చేస్తున్నాను. అండ్ US మార్కెట్ డేటా నిన్న మార్కెట్స్ పెరిగాయి. US మార్కెట్స్ ఆల్మోస్ట్ ఒక 1% దగ్గరగా పెరిగాయి. టెస్లా రిజల్ట్స్ రాబోతున్నాయి. వాళ్ళ EV బిజినెస్ తో పాటు రోబో టాక్సీ రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ చేశారు. ఈవెన్ ఇండియాకి వచ్చే ప్లాన్ ని కూడా ఆపుకొని టెస్లా రిలేటెడ్ గానే ఎక్కువ బిజీగా ఉంటున్నానని ఎలాన్ మస్క్ గారు స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి ఆ నెంబర్స్ ఎలా ఉంటున్నాయి, కామెంటరీ ఎలా ఉంటుంది అనేది మార్కెట్ చూస్తుంది. నాట్ ఓన్లీ టెస్లా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, ఐ మీన్ గూగుల్, ఈవెన్ మెటా, ఫేస్బుక్ వాళ్ళు కూడా ఈ వీక్ లోనే నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ S&P 500 కంపెనీస్ 40% దగ్గరగా ఆల్మోస్ట్ 200 కంపెనీస్, మేజర్ కంపెనీస్ దగ్గరగా ఈ వీక్ లోనే నెంబర్స్ ని పోస్ట్ చేయబోతున్నాయి. అండ్ ఈ వీకెండ్ లో PCE డేటా కూడా ఉంది కాబట్టి మోస్ట్ పాసిబుల్లీ ఈ వీకెండ్ పొజిషన్స్ ని క్యారీ చేస్తున్న వాళ్ళు కొంత కాషియస్ గా ఉండాలనేది ఇంకొకసారి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన గమనిస్తే సెబీ వాళ్ళు ఆదాని రిలేటెడ్ గా వచ్చిన ఆఫ్ షోర్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 12 ఆఫ్ షోర్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా డిస్క్లోజర్ రూల్స్ ని ఫాలో అవ్వలేదని అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ ని కూడా బ్రీచ్ చేశారని, ఆదాని స్టాక్స్ లో చేసిన ఇతర దేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ని చేశారని అండ్ వాళ్ళకి నోటీసుల్ని కూడా ఇష్యూ చేశారని అండ్ దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు కమింగ్ డేస్ లో చర్యలు తీసుకోబోతున్నారని ఇలా మార్కెట్స్ లోకి ఇవాళ అప్డేట్స్ అయితే ఫ్లో అయ్యాయి. దీంతో ఆదాని స్టాక్స్ కుప్పకూలుతాయి, మార్కెట్స్ కూడా పడిపోతాయని ఈ ఆర్టికల్స్ అన్ని కూడా ఎక్కడ కూడా అఫీషియల్ గా సెబీ వాళ్ళు ఒక్క మాట చెప్పలేదు. మొత్తం రిపోర్ట్స్ అని ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ లో కూడా ఇవాళ డేటా అయితే పబ్లిష్ అయింది. అండ్ ఇంకా ఎలాంటి కథనాలు ఉన్నాయంటే ఆ 12 దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రిమ్స్ ఉన్నాయి. ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీస్, ఆదాని గ్రూప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్ ఉన్నాయి అనుకున్నామా, అందులో ఎవరెవరైతే పొజిషన్స్ లో ఉన్నారో ఆ కంపెనీస్ ఎవరెవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళకి ఆదాని వాళ్ళకి పర్సనల్ గా టైఅప్స్ ఉన్నాయని అండ్ ఈవెన్ ఆ 12 లో 8 ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ దగ్గరగా సెబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము డబ్బుల్ని పే చేస్తాం, మేము గిల్టీయా కాదా అనే ఇన్వెస్టిగేషన్ వద్దు, మేము పెనాల్టీని పే చేస్తాం అనేలా ఒప్పందాన్ని కూడా చేసుకుంటున్నాయనేలా రిపోర్ట్స్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్క రిప్యూటెడ్ ఫైనాన్షియల్
ప్లాట్ఫామ్స్ లోను డేటా మీకు కనిపించింది. ప్రతి ఒక్క దాంట్లోని ఇది కేవలం రిపోర్ట్స్ అనే డేటా కనిపిస్తుంది. అండ్ దీన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా హైలైట్ చేస్తూ అదాని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేశారు. సెబీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నారనేలా డేటాను అయితే షేర్ చేస్తున్నారు. బట్ ఫ్రెండ్స్ ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, ఇది జస్ట్ రిపోర్ట్స్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్. ఏం జరిగిందో నాకు తెలీదు, రిపోర్ట్స్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ రాసిన ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి తెలీదు. మిస్టేక్ జరిగిందా లేదా అని అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వస్తే, సెబీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తే దాన్ని మనం వ్యాలిడ్ గా తీసుకోవచ్చు. బికాస్ పొలిటికల్ యాంగిల్ పక్కన పెడితే అదాని రిలేటెడ్ గా అన్సర్టనిటీని క్రియేట్ చేసి తద్వారా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బికాస్ అదాని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద మొత్తంలో లోన్స్ ఇచ్చాయి కాబట్టి వాటిల్లో సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేసి మార్కెట్ లో దీనికి ముందే షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేసుకొని ఫారెన్ లో ఉంటున్న చాలా హెడ్జ్ ఫండ్స్ పాస్ట్ అదాని ఇష్యూలో పెద్ద మొత్తంలో లాభం పొందాయి. సో ఇలా ఫస్ట్ రిపోర్ట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అని, ఏదో ఆర్టికల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అని మార్కెట్ లో కలకలాన్ని సృష్టించి ఇండియన్ ఇన్వెస్టర్స్ ఒక వెల్త్ ని ఒక పక్క డిస్ట్రాయ్ చేస్తూ వాళ్ళు మాత్రం షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేసుకుంటూ గెయిన్ అయ్యే ఉద్దేశంతో చాలా హెడ్జ్ ఫండ్స్ వర్క్ అవుతూ ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లో. అండ్ ఇది ఎలాగో పొలిటికల్ గా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి అదానికి అగైనెస్ట్ గా చెప్తే మోడీకో లేకపోతే అదానికో అగైనెస్ట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని స్ప్రెడ్ చేస్తారు కాబట్టి ఈజీగా వాళ్ళకి ఇలా రిపోర్ట్స్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవుతుందనే ఒక ఊహాగానాలతో కూడా మన స్టాక్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ కూడా హెడ్జ్ ఫండ్స్ వాళ్ళ సొంత లాభాల కోసం ఈ పనులను కూడా చేస్తూ ఉండొచ్చు. ఎవరు అపోజ్ చేయాలనుకుంటున్నా సాక్ష్యాధారాలతో డైరెక్ట్ గా సుప్రీం కోర్టు దగ్గరకో సెబీ దగ్గరకో ఇవి సాక్ష్యాధారాలని మీడియా ముందుకైనా అట్లీస్ట్ ఇవి సాక్ష్యాధారాలు, ఇవి ఉంటున్న ఎవిడెన్స్, ఇప్పుడు యాక్షన్ తీసుకోండి అని డైరెక్ట్ గా చెప్తే బాగుంటుంది. కానీ రిపోర్ట్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ అని ఒక బిగ్ ఇన్స్టిట్యూషన్ ని టార్గెట్ చేస్తే ఎంటైర్ స్టాక్ మార్కెట్ ప్రీవియస్ గా చాలా ఇంపాక్ట్ అయింది కదా, బ్యాంక్స్, ఓవరాల్ మార్కెట్. అలా టార్గెట్ చేసేందుకే ఇలాంటి రిపోర్ట్స్ ని కానీ రిలీజ్ చేస్తూ ఉంటే మాత్రం మార్కెట్ అది ప్రెసెంట్ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈ డేటా తర్వాత కూడా ఇవాళ మోస్ట్ ఆఫ్ ద అదాని స్టాక్స్ అన్ని అప్ సైడ్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. సో మార్కెట్ లో ఒక బిగ్ క్రాష్ ని క్రియేట్ చేయొచ్చు జస్ట్ రిపోర్ట్స్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే. లాస్ట్ లో మార్కెట్ అలానే రియాక్ట్ అయింది, అగైన్ సేమ్ అలానే మళ్ళీ రిపోర్ట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ మార్కెట్ లో కలకలాన్ని సృష్టించదామని ప్రయత్నిస్తే మళ్ళీ మార్కెట్ అగైన్ ఆ సేమ్ వర్డ్స్ ని ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేదు, అన్లెస్ అవి ప్రూవెన్ గిల్టీ అయితే తప్పించి. సుప్రీం కోర్ట్, సెబీ వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్ గా వాళ్ళు ఇవ్వాల్సిన స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అండ్ ఏదైనా ప్రూవ్ చేయాలంటే కోర్టులో కానీ సెబీ వాళ్ళ దగ్గర కానీ ఈవెన్ మీడియా పరంగా అఫీషియల్ గా ప్రూఫ్స్ ని బయట పెడుతూ అదాని వాళ్ళ తప్పులు ఇవన్నీ ప్రూవ్ చేయడం మంచిది. కానీ ఇలా రిపోర్ట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అని స్టాక్ మార్కెట్స్ ఇంటిగ్రిటీని డిస్టర్బ్ చేయాలని ఇలా వస్తున్న రిపోర్ట్స్ కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. నెక్స్ట్ సుదర్శన్ కెమికల్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంపార్టెంట్ అండ్ బిగ్ పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ అది తెలుసుకునే దానికంటే ముందు వీళ్ళు చేసే బిజినెస్ ఏంటో ఒక్కసారి మీకు నేను గుర్తు చేస్తాను. వీళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ పిగ్మెంట్స్ ని తయారు చేస్తూ ఉంటారు. మేజర్ బిజినెస్ ఇదే. ఇప్పుడు అసలు పాయింట్ లోకి వెళ్దాం. గ్లోబల్ గా ఈ పిగ్మెంట్స్ ని తయారు చేసే ఇంపార్టెంట్ కంపెనీస్ ఆఫ్టర్ డిఐసి అండ్ హ్యూబ్యాక్ జిఎంబిహెచ్, ఇది జర్మనీకి సంబంధించిన కంపెనీ. ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఈ హ్యూబ్యాక్ జిఎంబిహెచ్ జర్మనీలో ఉంటున్న కంపెనీ ఇన్సాల్వెన్సీని ఫైల్ చేసిందని, అంటే ఇంకా కంపెనీ బిజినెస్ ని చెయ్యదని. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ ఇన్సాల్వెన్సీ ప్రొసీడ్ అయ్యి వీళ్ళు ఇంకా వాళ్ళ బిజినెస్ ని ఆపేస్తే వాళ్ళు ఇప్పటి వరకు ఎవరెవరికైతే బిజినెస్ ని అందిస్తున్నారో పర్టికులర్ గా గ్లోబల్ మార్కెట్స్ లో, ఆ మార్కెట్స్ లోకి సుదర్శన్ కెమికల్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తూ మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతారు. గ్లోబల్ గాని మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్ స్టాక్ ఇవాళ గెయిన్ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఫ్రెండ్స్ బిలీవ్ మీ, అది ఒక బిగ్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ ఇప్పుడు అనుకున్నట్లే మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయిందంటే ఖచ్చితంగా స్టాక్ ప్రైస్ లో రీ రేటింగ్ అనేది కనిపిస్తుంది. కానీ నాకు వచ్చే పర్సనల్ డౌట్ అంత పెద్ద కంపెనీ, పిగ్మెంట్స్ ని తయారు చేస్తున్న కంపెనీ ఇన్సాల్వెన్సీకి వెళ్ళిపోయినా సరే అది ఎవరో ఒకరు ఎక్వైర్ చేసి ఎంతో కొంత డిస్కౌంట్ లో దాన్ని తీసుకొని మళ్ళీ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళ ప్రొడక్ట్స్ ని సేల్ చేయడానికి స్టార్ట్ చేస్తారు కదా. ఆర్ నెంబర్ 2 ప్లేయర్ కానీ ఆర్ అదే ఇండస్ట్రీలో ఉంటున్న ఇతర ప్లేయర్స్ అయినా దాన్ని ఎక్వైర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు కదా. చాలా కంపెనీస్, మెటల్ కంపెనీస్ కానీ వేరే కంపెనీస్ కానీ ఇలాంటి ప్రాసెస్ మన ఇండియాలో కూడా ఎన్సీఎల్టీ నుంచి చాలా కంపెనీస్ కొనుక్కొని బిజినెస్ ని రివైవ్ చేశాయి కదా. అదా కంపెనీ షేర్ హోల్డర్స్ కి ఏం ఇంపాక్ట్ ఉండదేమో, బట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ లో దాని ఇంపాక్ట్ ని కంప్లీట్ గా జీరోగా చేస్తుంది. సుదర్శన్ కెమికల్స్ కి బిగ్ అడ్వాంటేజ్ అని చూడడం యాజ్ ఆఫ్ నౌ ఈ పాయింట్ లో కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. సో ఇక్కడ మన అజంప్షన్ ఏంటంటే అది ఇన్సాల్వెన్సీకి వెళ్తున్న కంపెనీ ఫర్దర్ గా ఇప్పుడు చేస్తున్న బిజినెస్ ని ఎంతో కొంత కోల్పోయి ఆ కోల్పోతున్న బిజినెస్ సుదర్శన్ కెమికల్స్ కి వెళ్తుందని మార్కెట్ నమ్ముతున్న థీరీ ఎగ్జాక్ట్లీ 100% వర్కౌట్ అయితే మాత్రం ఇది డెఫినెట్లీ గుడ్ బెనిఫిట్. ఇప్పుడు పెరిగిన దానికంటే కూడా స్టాక్ ప్రైస్ లో మంచి గ్రోత్ మనం చూడొచ్చు ఫ్యూచర్ లో. బట్ అది జరగకపోతూ ఉంటే, అంతలా రిఫ్లెక్షన్ కనిపించకపోతుంటే విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ షేర్ గెయిన్, దెన్ ఇవాళ చూసిన ఆ గెయిన్ ఏదైతే స్టాక్ ప్రైస్ లో ఉంటుందో అది ఖచ్చితంగా ఒక పాయింట్ కి ఫీడ్ అవుట్ అవుతుంది. అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ నుంచి, డిసడ్వాంటేజ్ ఉంది. రిస్క్ టు రివార్డ్ ఈక్వల్ గా ప్రెసెంట్ ఉంటున్న సినారియో నుంచి పర్టికులర్ కంపెనీకి ఉందన్న విషయాన్ని ఇక్కడ ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి గుర్తు చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ M&M ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ వాళ్ళ బోర్డ్ మీట్ జరగాల్సింది, రిజల్ట్స్ రావాల్సింది. కానీ ఆ బోర్డ్ మీటింగ్ ని 30 ఏప్రిల్ కి వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారంటే నార్త్ ఈస్ట్ లో ఉంటున్న
వీళ్ళ వన్ ఆఫ్ ద బ్రాంచ్ లో ఫ్రాడ్ జరిగిందని, వెహికల్ లోన్స్ పరంగా కేవైసీ డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసి 150 crores దగ్గరగా ఫ్రాడ్ వాళ్ళ ఎంప్లాయీస్ చేశారనేలా అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ 150 crore లోన్, అది కూడా వెహికల్ లోన్స్ లో చూస్తే యావరేజ్ గా ఇదే సెగ్మెంట్ లో ఉంటున్న బిజినెస్ ని మనం అనాలిసిస్ చేస్తే యూజువల్ గా టికెట్ సైజ్, ఈ లోన్ సైజ్ అనేది 3 to 4 lakhs మధ్యలో ఉంటుంది. అలా చూస్తే నియర్లీ 4,000 to 5,000 అకౌంట్స్ దగ్గరగా ఫోర్జరీ చేసి 150 crores కి సంబంధించిన డిస్బర్సల్స్ ని వీళ్ళ ఎంప్లాయీస్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ ద్వారా ఫ్రాడ్ చేశారని. అండ్ 150 crores అంటే అది పెద్దదా చిన్నదా? బికాస్ రిలయన్స్ లాంటి కంపెనీకి 150 crore ఫ్రాడ్ అంటే చిన్నదే అవ్వచ్చు, బట్ ఇది 32,000 crore ఉంటున్న కంపెనీ. అండ్ వీళ్ళ Q4 ప్రాఫిటబిలిటీలో చూస్తే ఈ 150 crore ఫ్రాడ్ అనేది 21% రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఒక క్వార్టర్ ప్రాఫిట్ లో 21% దగ్గరగా ఫ్రాడ్ జరిగినట్లు, కాబట్టి ఇది డెఫినెట్లీ వీళ్ళకి సంబంధించి బిగ్ ఫ్రాడ్. అండ్ అది కూడా 4,000 to 5,000 అకౌంట్స్ దగ్గరగా ఫ్రాడ్ జరిగాయంటే అది ఒక క్వార్టర్ లో జరిగినట్టు కాదు, గత 3-4 మినిమం క్వార్టర్స్ నుంచి కూడా ఈ ఫ్రాడ్ జరుగుతున్నట్టు, లేదంటే 2 years నుంచి కూడా ఈ ఫ్రాడ్ జరుగుతూ ఉన్నట్టు. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారని, ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేశారని, అండ్ ఇలాంటివి జరగకుండా ఫర్దర్ గా జరగకుండా స్టెప్స్ ని కూడా తీసుకుంటున్నట్లు మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. కానీ ఇలా ఫ్రాడ్ జరిగింది అండ్ వాళ్ళ రిజల్ట్స్ డేట్ ని కూడా డిలే చేశారు అంటుండడం స్టాక్ ఇవాళ 5% డౌన్ అయింది. నెక్స్ట్ టెలికామ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. క్లియర్లీ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు టారిఫ్ హైక్ చేస్తారు, మన ప్లాన్ ప్రైజుల్ని ఎలాగో పెంచుతారు, అది ఖచ్చితంగా టెలికాం ప్లేయర్స్ కి పాజిటివ్ గా ఉంటుందని. అందులో నేను పర్టికులర్ గా భారతీ ఎయిర్టెల్ ని ఎక్కువగా చూస్తున్నాను, నేను ఇలా చాలా టైమ్స్ బ్యాక్ నుంచి చెప్తున్నాను. అండ్ ఇవాళ కూడా క్లియర్లీ టెలికాం స్పేస్ లో ఒక స్ట్రాంగ్ మూవ్ మనకి కనిపించింది. అందులో ఇవాళ అవుట్ పర్ఫార్మ్ చేసింది భారతీ ఎయిర్టెల్ కాదు, వడాఫోన్ ఐడియా. దీనికి ప్రధాన కారణం వీళ్ళు FPO ద్వారా 18,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని రేస్ చేయాలని ప్రయత్నించారు కదా. పర్సనలీ నేను కూడా అది ఫుల్లీ సబ్స్క్రైబ్ అవుతుంది. ఒక బిగ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అంత స్ట్రాంగ్ డిమాండ్ వస్తుందని అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అవుతూ వడాఫోన్ ఐడియా చాలా మంచిగానే డబ్బుల్ని, ఇన్ఫాక్ట్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 7 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. బికాస్ వాళ్ళకి 2 లక్షల కోట్లకి పైగానే అప్పులు ఉన్నాయి. అండ్ నియర్ టర్మ్ లో బాండ్స్ అన్ని రీపేమెంట్స్ కి దగ్గరగా ఉన్నాయి. అండ్ 5G రిలేటెడ్ గా చాలా ఎక్కువ క్యాపెక్స్ చేయాల్సి ఉంది. ఇన్ బిట్వీన్ వీళ్ళకి అప్పుల ద్వారానే పెద్ద మొత్తంలో కోట్లలో, వేల కోట్లలోనే వడ్డీల భారం ఉంది. మరి ఇన్ని ఒడిదుడుకుల మధ్యన 18,000 FPOలో ఎవరు డబ్బులు పెడతారు అనుకున్నాను, కానీ పెద్ద మొత్తంలోని ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్ట్రాంగ్ డిమాండ్ కనిపించింది. రీటైలర్స్ నుంచి పెద్దగా ఏం కనిపించలేదు. 1 time నియర్లీ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిందంతే. బట్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 7 times దగ్గరగా నియర్లీ 1,25,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని మేము పెడతాం వడాఫోన్ ఐడియాలోని ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారు. అలా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుండడం యాజ్ ఎ కంపెనీ దీనికి ఒక బిగ్ పాజిటివ్. బికాస్ దీని తర్వాత వీళ్ళు చెప్పింది ఏంటి, బ్యాంక్స్ దగ్గర నుంచి 25,000 కోట్ల డబ్బులు రైజ్ చేస్తామని. ఆటోమేటిక్ గా FPO సక్సెస్ అవుతుంటే బ్యాంక్స్ కూడా కాన్ఫిడెంట్ గా డబ్బుల్ని ఇస్తాయనేలా మార్కెట్ లో ఊహాగానాలు రైజ్ అవుతూ ఉండడం. దీనికి తోడు ఆగస్ట్ 2024 MSCI ఇండియా రివ్యూ ఇంక్లూజన్ లో కూడా వడాఫోన్ ఐడియాని యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని, అలా యాడ్ చేస్తే $280 million దగ్గరగా ఫండ్స్ కూడా వడాఫోన్ ఐడియాలోకి ఫ్లో అవుతాయనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకేసారి వడాఫోన్ ఐడియాకి 1 day లో అప్డేట్ అవుతుండడం స్టాక్ ఇవాళ 12% దగ్గరగా ర్యాలీ అయింది. బట్ ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, మీరు వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా రివైవల్ థీమ్ ని ప్లే చేయాలనుకుంటే డైరెక్ట్ గా వడాఫోన్ ఐడియా బదులు ఇండస్ టవర్స్ ద్వారా కూడా మీరు ప్లే చేయొచ్చు. బికాస్ ఇండస్ టవర్స్ వాళ్ళకి పెద్ద మొత్తంలో వడాఫోన్ ఐడియా దగ్గర నుంచి డబ్బులు రావాలి. వడాఫోన్ ఐడియా వాళ్ళు ఏమాత్రం సర్వైవ్ అయినా ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి వస్తాయి. దీంతో ఇండస్ టవర్స్ వాళ్ళ రిలేటెడ్ గా ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది. అండ్ ఇంకొకటి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇవాళ ఇంతలా పెరిగింది అనిపిస్తుంది, రీసెంట్ టైమ్స్ లో కూడా బాగానే పెరిగింది అనిపిస్తుంది. కానీ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ వడాఫోన్ ఐడియా 15% డౌన్ లో ఉంది. ఇదే సేమ్ భారతీ ఎయిర్టెల్ 33% దగ్గరగా ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇప్పటి వరకు 33% దగ్గరగా రిటర్న్స్ ని డెలివర్ చేసింది. సో కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మీకు వడాఫోన్ ఐడియా పెరుగుతున్నప్పుడు మేబీ పాజిటివ్ అప్డేట్స్ కాస్త ఎక్కువ పెరగచ్చేమో. బట్ బిజినెస్ రిస్క్ అండ్ కమింగ్ డేస్ లో ఏదైనా ఒక రాంగ్ థింగ్ జరిగితే స్టాక్ రిలేటెడ్ గా ఉంటున్న డెట్ అండ్ ఫైనాన్సింగ్ కాస్ట్ కూడా స్టాక్ ఇంకా స్టిల్ ప్రెషర్ ని తీసుకొస్తుంది. కాబట్టి నేను రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, వీళ్ళ FPOలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కొంత మనీతో, బికాస్ అది 10 rupees లోయర్ అండ్ 11 rupees హైయర్ ప్రైస్ లో ఇస్తున్నట్టు, కరెంట్ మార్కెట్ నుంచి సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నట్టు. సో FPOలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే చాలా తక్కువ మనీతో, ఇక అది నేను రిస్క్ అయినా పర్లేదు అనుకునే మనీతో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ పెద్ద మొత్తంలో మనీని నేను పర్సనల్ గా వడాఫోన్ ఐడియాలో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 1-2 సార్లు ఆలోచిస్తాను. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ భారతీ ఎయిర్టెల్. 5G నెట్వర్క్ పరంగాను అండ్ 4G రిలేటెడ్ గా ఎలాంటి స్ట్రాంగ్ గ్రోత్, కంపేర్డ్ విత్ జియో కూడా ఎలాంటి స్ట్రాంగ్ గ్రోత్ వీటి తీసుకొచ్చారు. విత్ రెస్పెక్ట్ టు నెంబర్స్ మన కళ్ళ ముందే పాస్ట్ 15 to 16 quarters నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇండస్ టవర్స్ కూడా వడాఫోన్ ఐడియా సర్వైవ్ అయి గ్రో అవుతుంది అనుకుంటే దెన్ ఇక్కడ నుంచి కూడా ఇండస్ టవర్స్ ని డైరెక్ట్ గా వడాఫోన్ ఐడియాతో కాకుండా త్రూ ఇండస్ టవర్స్ ద్వారా అయినా ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా మాత్రం కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఫైనాన్సింగ్ కాస్ట్ ని ఎలా రిడ్యూస్ చేసుకొని 5G రిలేటెడ్ గా ఎలా క్యాపెక్స్ చేస్తారో క్లియర్ ట్రాజెక్టరీ కనిపించేంత వరకు నేను యాక్టివ్ గా ఈ స్టాక్ లో
ఇన్వాల్వ్ అవ్వను ఫ్రెండ్స్. ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ క్యాంఫర్ ప్రైజెస్. సో క్యాంఫర్ అంటే మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రైజెస్ గ్లోబల్ గా పెరుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం బ్రెజిల్ నుంచి రావాల్సిన సప్లై తగ్గుతూ ఉండడం కారణంగా, బ్రెజిల్ యాజ్ అన్ మేజర్ ఎక్స్పోర్టర్ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన సప్లై తగ్గుతూ ఉండడం కారణంగా క్యాంఫర్ ప్రైజులు పెరుగుతూ ఉండడం. దీని రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్, ఆ స్టాక్స్ ఒక లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఈ స్టాక్స్ లో ఇవాళ గెయిన్ ఉందనేలా ఎకనామిక్స్ టైమ్స్ కు సంబంధించిన న్యూస్ యాంకర్ రిపోర్ట్ చేస్తున్నారు. యూజువల్ గా ఈ కమోడిటీ బేస్డ్ కంపెనీస్ కి, కెమికల్ కంపెనీస్ కి అండర్లైన్ గా ఉంటున్న కెమికల్ ప్రైస్ గ్రో అవుతుంది అనే అప్డేట్స్ వస్తున్నాయి అనుకోండి. ఆ కెమికల్ ప్రైస్ ఎంత వరకు అయితే గ్రో అవుతుంటుందో అది సెల్ చేస్తున్న కంపెనీస్ కి కూడా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఈ క్యాంఫర్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ లో కూడా ఇవాళ మనకి మూవ్ కనిపించింది. నెక్స్ట్ ఇవాళ అమర్ రాజా స్టాక్ ని మీరు గమనించారంటే స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది కదా. దీనికి ప్రధాన కారణం ఏసీసీ పిఎల్ఐ స్కీమ్ అండర్లో 4 బిడ్స్ ఫ్రమ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, అమర్ రాజా, జేఎస్డబ్ల్యూ నియో ఇలాంటి కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి బిడ్స్ వెళ్ళాయనేలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఏసీసీ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్. ఇవి ఒక హై కెపాసిటీ అండ్ హై ఎఫిషియన్సీ ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ సెల్స్. వీటిని చాలా వాటి దగ్గర మనం యూజ్ చేస్తూ ఉంటాం. యూజువల్ గా బ్యాటరీ స్టోరేజ్ అనేది చాలా క్రూషియల్ కదా. సో వాటి కోసం ఈ టెక్నాలజీని వాడుతూ ఉంటారు. ఈవెన్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీలో కానివ్వండి, వాటిల్లో ఉంటున్న ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి, ఈవెన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ బ్యాకప్ పరంగా కూడా ఈ ఏసీసీ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ ని యూజ్ చేస్తుంటారు. వీటి పరంగా బిడ్డింగ్ లో అమర్ రాజా వాళ్ళు కూడా పాల్గొన్నట్టు, వాళ్ళని కూడా వన్ ఆఫ్ ద ప్లేయర్ గా వీళ్ళు కన్సిడరేషన్ లో తీసుకుంటున్నట్టు, టోటల్ గా 7 ప్లేయర్స్ దగ్గర నుంచి బిడ్స్ వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ MHA వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉండడం. అమర్ రాజా స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. ఇవాళ ఇంత గెయిన్ అయింది. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి స్టాక్ 50% దగ్గరగా పెరిగింది. ఎప్పుడైతే ఎక్సైడ్ వాళ్ళకి, హ్యుండై అలాగే కియా మోటార్స్ వాళ్ళతో టైఅప్ కుదిరింది అనే అప్డేట్స్ వచ్చాయి, అప్పటి నుంచి అమర్ రాజా స్టాక్ లో గ్రోత్ ఉంది. అండ్ ఇవాళ పర్టికులర్ గా అమర్ రాజా పరంగా ఈ ఏసీసీ పిఎల్ఐ స్కీమ్ లో భాగంగా డేటా వస్తుండడం కూడా స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. అండ్ నెక్స్ట్ ఆర్పిపి ఇన్ఫ్రా. ఈ ఇన్ఫ్రా కంపెనీకి 413 crores విలువ చేసే న్యూ ఆర్డర్స్ వచ్చాయని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హాస్టన్ ఆగ్రో గురించి మాట్లాడుకోవాలి. మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఛానల్స్ లో ఇస్తున్న అప్డేట్స్ ప్రకారం నెక్స్ట్ 2 years లో వీళ్ళ సేల్స్ గ్రోత్ 15 to 20% గ్రో అవుతుందని, నాట్ ఓన్లీ సేల్స్ గ్రోత్, మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని, 100 to 150 basis points దగ్గరగా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్. అండ్ మార్చ్ క్వార్టర్ లో వీళ్ళ డెట్ అప్పులు పెరిగాయి. దానికి ప్రధాన కారణం వీళ్ళ బఫర్ ఇన్వెంటరీని పెంచుకోవడం, బిల్డ్ చేయడం కోసం కారణంగా వీళ్ళ డెట్స్ ని పెంచుకున్నారని. కాబట్టి అది ఒక బిగ్ ఇష్యూ కాదనేలా. అండ్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ఓవరాల్ వస్తున్న సేల్స్ నుంచి 2% మాత్రమే యాడ్స్ కి స్పెండ్ చేస్తారనేలా పాజిటివ్ కామెంట్స్ ఫ్రమ్ ఆర్జీ చంద్రమోహన్ గారి దగ్గర నుంచి అప్డేట్స్ వస్తూ ఉండడం. ఫ్రమ్ దిస్ పాజిటివ్ కామెంటరీ స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. అండ్ ఫ్రెండ్స్, ఎన్ఎస్సీ వాళ్ళు చేసిన ఈ అప్డేట్ తో ఎలా అయినా ట్రేడర్స్ ని ఈ నిఫ్టీ నెక్స్ట్ 50 లోకి తీసుకొచ్చి ట్రేడింగ్ చేయించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేలా ఇప్పటి వరకు ఎన్ఎస్సీ వాళ్ళు తీసుకున్న చార్జెస్ ఎఫ్ఎన్ఓ పరంగా ఎన్ఎస్సీ వాళ్ళు యాజ్ అన్ ఎక్స్చేంజ్ కూడా చాలా మంచిగానే చార్జ్ చేస్తూ ఉంటారు. కానీ నెక్స్ట్ 50 కొత్తగా తీసుకొచ్చిన కాంట్రాక్ట్ ఉంది కదా, దీంట్లో ఎక్కువ మంది ట్రేడింగ్ చేయాలి. కాబట్టి ఇందులో అక్టోబర్ 31st వరకు, ఫ్రమ్ ఏప్రిల్ 24th నుంచి అక్టోబర్ 31st వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ చార్జెస్ ని చార్జ్ చేయరు అంటున్నారు. సో మా పరంగా మేము ₹1 కూడా తీసుకో, ఇక్కడికి వచ్చి ట్రేడింగ్ చేసుకోండి, నెక్స్ట్ 50 లో ట్రేడింగ్ చేయండి అని ఎన్ఎస్సీ వాళ్ళు ట్రేడర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎప్పుడో వచ్చి మార్కెట్ లో ఉన్న మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ, మిడ్ క్యాప్ సెలెక్ట్ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇంట్రడ్యూస్ అయిన బిఎస్సి సైడ్ నుంచి ఇంట్రడ్యూస్ అయిన బ్యాంక్ ఎక్స్ అండ్ సెన్సెక్స్ కానీ, 4 కూడా చాలా అంటే చాలా లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి. స్పైక్స్ వస్తున్నాయని యూజువల్ గా, వాటిలోనే స్టెబిలిటీ లేదు. ఇప్పుడు కొత్తగా ఒక ఇండెక్స్ ని తీసుకొచ్చి జస్ట్ చార్జెస్, ట్రాన్సాక్షన్ చార్జెస్ ని మేము వేవ్ ఆఫ్ చేస్తున్నాం, ఎటువంటివి తీసుకో, టు ఎంకరేజ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని ఎంత ఎంకరేజ్మెంట్ ఎన్ఎస్సీ వాళ్ళు చేస్తున్నా అన్నెసరీగా ఈ ఇండెక్స్ లోకి స్టార్టింగ్ టైమ్స్ లో వెళ్ళి మీరు లిక్విడిటీ ఇష్యూస్ లో ట్రాప్ అవ్వకండి. యాజ్ ఆఫ్ నో వీలైతే మేము చార్జెస్ తీసుకోం ఇందులో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఎన్ఎస్సీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ నెంబర్స్ ఇవాళ స్టాక్ ఫాల్ అయింది కాబట్టి నెగిటివ్ గా ఉంటాయి అనుకోకండి. నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. కొంత డిసప్పాయింట్మెంట్ రీటైల్ సెగ్మెంట్ అండ్ జియో బిజినెస్ ఇంకా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ దాంట్లో కొంత డిసప్పాయింట్మెంట్, బట్ రెస్ట్ ఆఫ్ ద ప్యాక్ అంతా కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఆన్ కన్సాలిడేటెడ్ సైడ్ మార్జిన్స్ 18% అబోవ్ దగ్గరగా వచ్చాయి. ఇక్కడ మీరు స్క్రీన్ పైన
పైన కనిపిస్తుంటుంది. రెవెన్యూలో మంచి గ్రోత్, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా బెటర్ ఉంది. బట్ నెట్ ప్రాఫిట్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ స్లైట్ గా డిక్లైన్ అయింది. నెట్ డెట్ ని తగ్గించుకున్నారు. ప్రీవియస్ గా 1.26 lakh crore ఉండేది, ఇప్పుడు 1.16 lakh crore. అండ్ వీళ్ళు రీటైల్ బిజినెస్ ని ఎక్కువ ఫోకస్ చేస్తే, బికాస్ వీళ్ళ జియో బిజినెస్ ని అందులోనూ టెలికాం బిజినెస్ ని కొంత ఎక్కువ ఫోకస్ చేస్తే వీళ్ళ ఆర్పు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ప్రీవియస్ టైమ్స్ లో పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా పెరిగింది 1.6% ఆన్ ఇయర్ ఆన్ ఇయర్. 181.7 ప్రెసెంట్ ఈచ్ సబ్స్క్రైబర్ దగ్గర నుంచి వీళ్ళు సంపాదిస్తున్నారు. యావరేజ్ గా ప్రతి ఒక్క జియో సబ్స్క్రైబర్ దగ్గర నుంచి వీళ్ళకి 181 రూపీస్ 70 పైస్ వస్తుందని చెప్తున్నారు. 11 మిలియన్ దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఈ క్వార్టర్ లో వీళ్ళకి గెయిన్ అయ్యారు. దీంతో ఆల్మోస్ట్ 42 crore సబ్స్క్రైబర్స్ దగ్గరగా జియో వాళ్ళ దగ్గర ఉంటున్నారని చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్ ఈ నెంబర్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. జెఫ్రీస్ కానీ, బర్న్స్టైన్ కానీ, మోర్గన్ స్టాన్లే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా 3000 to 3300 రూపీస్ దగ్గరగా వాళ్ళ టార్గెట్స్ ని అండ్ బై కాల్స్, అవుట్ పర్ఫార్మ్ కాల్స్ ని ఆఫ్టర్ రిజల్ట్స్ వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్, ఇదైతే మార్కెట్ ని కంప్లీట్ గా సర్ప్రైజ్ చేసింది. ఫ్రెండ్స్ ఇవాళ పెరిగింది కాబట్టి ఇది నేను చెప్తున్నాను అనుకోకండి. నిన్న కూడా స్టాక్ పెరిగింది. లాస్ట్ 2 days లో స్టాక్ 40% దగ్గరగా పెరిగింది. వీళ్ళ బిజినెస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. వీళ్ళు వైర్లెస్ అలాగే వైర్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్, ఈ టెలికాం కంపెనీస్ రిలేటెడ్ గా బిజినెస్ ని అందిస్తూ ఉంటారు. వీళ్ళ రెవెన్యూస్ ఫర్ ద ఫస్ట్ టైం 1000 crore మార్క్ ని టచ్ చేస్తున్నాయి. అండ్ ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా వీళ్ళు ఆల్మోస్ట్ 300 crore పైగా తీసుకురాగలిగారు. మార్జిన్స్ ని పక్కన పెట్టండి, నెట్ ప్రాఫిట్స్ ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు లాస్ట్ 5 quarters నెట్ ప్రాఫిట్ ని, ప్రాఫిటబిలిటీని పోస్ట్ చేశారు. అండ్ దీంతో పాటు వీళ్ళ ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ 8000 crore ఉందని, అండ్ వీళ్ళ క్యాష్ ఆన్ బుక్స్ కూడా 641 crore ఉందని ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తూ నెంబర్స్ వస్తూ ఉండేసరికి స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. నెక్స్ట్ పికార్డ్లీ అగ్రో ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు షుగర్ అండ్ డిస్టిలరీ బిజినెస్ లో బిజినెస్ ని చేస్తూ ఉంటారు. రెవెన్యూస్ ని అలా చూడండి, దానితో పాటు మార్జిన్స్ ని గమనించండి. స్ట్రాంగ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మీకు రెవెన్యూస్ లో 34% గ్రోత్ కనిపిస్తున్నా డ్యూ టు ది స్ట్రాంగ్ మార్జిన్ ఎక్స్పాన్షన్. ఆపరేటింగ్ ప్రాఫిట్ 346% అండ్ నెట్ ప్రాఫిట్ 760% గ్రోత్ ఉండడం కూడా అబౌవ్ మార్కెట్ ఎస్టిమేట్స్ ఈ నెంబర్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ సైంట్ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అవి మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే రెవెన్యూస్ లోనూ గ్రోత్ ఉంది. మార్జిన్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయింది. ఓవరాల్ సైంట్ వాళ్ళ నెంబర్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,280 అబౌవ్ 22,450. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉంటున్న రేంజ్ ని బ్రేక్ చేసి అబౌవ్ మార్కెట్ బ్రేక్ అవుతుంటే, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అవుతుంటే 48,200 డౌన్ సైడ్ 47,820 బిలో 47,630. అండ్ మార్కెట్ 22,250 280 జోన్ అబౌవ్ నే ఉంది కాబట్టి నేను బులిష్ గానే మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టువర్డ్స్ 22,540 అండ్ 22,800. ఇన్ కేస్ నేను రాంగ్ అయి 22,250 కానీ బిలో మార్కెట్ క్లోజ్ అవుతుంటే దెన్ మార్కెట్ రేంజ్ ని డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు మార్కెట్ లో రేంజ్ బౌండ్ యాక్టివిటీని పక్కన పెడుతున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.